ఢిల్లీ క్యాపిటల్స్పై ఒక్క పరుగు తేడాతో గెలిచి గెలుపు బాట పట్టిన గుజరాత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఎల్ఎస్జీని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి మరో మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్గా జరిగిందని చెప్పొచ్చు. మొదట జీటీ బౌలింగ్లో ఎల్ఎస్జీని 164 పరుగులకే కట్టడి చేసింది. అందరికీ తెలిసిందే కదా, ఈ సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న జట్లు ఈజీగా 200 కొడుతుంటే జీటీ బౌలింగ్ అద్భుతంగా వేసి ఎల్ఎస్జీని తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. రెండో ఓవర్ నుంచే జీటీ కష్టాలు మొదలయ్యాయి. ఫామ్లో లేని మిచెల్ మార్ష్ ఈసారి ఒక 4తో ఒక 6తో ఒకే ఓవర్లో కాస్త టచ్ లేక వచ్చినట్టు అనుకునే లోపే రబాడా బోల్తా కొట్టించాడు. 4 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు మార్ష్. ఆ తర్వాత మార్క్రమ్, కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను బిల్డ్ చేయాలని ట్రై చేశారు. బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. 31 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు. ఆ టైంలో ఫస్ట్ పంత్, ఆ తర్వాత బదోని వెంటనే అవుట్ కావడంతో ఎల్ఎస్జీ 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. మార్క్రమ్ కూడా అవుట్ అయిపోయాడు అదే టైంలో. ఆ టైంలో నికోలస్ పూరన్, అద్బుల్ సమేద్ మరో 35 పరుగులు 5వ వికెట్కు పార్ట్నర్షిప్ వచ్చి ఎల్ఎస్జీ కోలుకుంది అనే లోపే ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. పైగా స్లోగా బ్యాటింగ్ చేయడంతో ఈ ఇన్నింగ్స్లో ఎల్ఎస్జీ బ్యాటింగ్లో ఎక్కడా కూడా దూకుడు కనిపించలేదు. బ్యాట్స్మెన్లు క్రీజ్లోకి నిలదొక్కుకోవాలని ట్రై చేశారు. డబుల్ డిజిట్లు కూడా చేశారు. కానీ వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. 30, 11, 18, 19, 18, 18, 16, 12 ఇలా బ్యాట్స్మెన్లు డబుల్ డిజిట్ స్కోర్లు తప్ప ఒక్కరు కూడా కనీసం ఒక 50 కొట్టలేకపోయారు. దీంతో ఆ జట్టు యావరేజ్ స్కోర్కే పరిమితమైపోయింది. చివరిలో లిండే అండ్ షమి 9 బంతుల్లో 24 పరుగులు జమ చేయడంతో ఎల్ఎస్జీ కనీసం 150 రన్స్ మార్క్ నిండా దాటింది. లేదంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. జీటీ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అశోక్ శర్మ కూడా 2 వికెట్లు తీశాడు. ఇక జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎప్పట్లాగే నిలకడగా స్లోగా బ్యాటింగ్ చేశారు. 5 ఓవర్లకు 45 పరుగులు ఓపెనింగ్, అంటే ఓవర్కు 9 పరుగులు బాగానే స్టార్ట్ చేశారు. కానీ ఈసారి సాయి సుదర్శన్ కాస్త తొందరగానే అవుట్ అయ్యాడు. 15 పరుగులు చేసి అవుట్ కావడంతో ఇక సీనియర్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు కూడా చక్కటి షాట్లతో అలరించారు కూడా. 50 రన్స్ ఇద్దరు కూడా కంప్లీట్ చేసుకున్నారు. పార్ట్నర్షిప్ కూడా 58 బంతుల్లో 84 పరుగులు అందించారు. దీంతో జీటీ గెలుపు ఈజీ అయ్యింది. శుభ్మన్ గిల్ 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్తో. ఇక బట్లర్ అయితే సిక్సర్లు కొట్టకపోయినా 11 ఫోర్లతో 37 బంతుల్లో 60 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ కూడా 15 ఓవర్ వరకు ఆడారు. అప్పటికే జీటీ విన్ దాదాపు కన్ఫర్మ్ అయింది. అప్పుడు వీళ్ళిద్దరూ అవుట్ అయిన వాషింగ్టన్ సుందర్ అండ్ రాహుల్ తెవాటియా మ్యాచ్ను ముగించారు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఎల్ఎస్జీ బౌలర్లు మరో 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ఫినిష్ చేశారు జీటీ. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్లో కాదు బౌలింగ్లో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 3 వికెట్లు తీశారు, కానీ అది కూడా లేట్గా తీయడంతో జీటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మ్యాచ్ గెలిచింది. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ 1 వికెట్ తీశారు. మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో మా బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరు ఫామ్లోకి వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా టైటిల్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.